నమస్కారం. సిటీ న్యూస్ కి స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు. ప్రతిభా పురస్కారాలు అందుకున్న వినుకొండ ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థులు ప్రత్యేకంగా అభినందించిన అధ్యాపకులు, తల్లిదండ్రులు. ఆడుకుంటూ చెరువులో పడిన ఇరువురు చిన్నారులు, ఒకరి మృతి, మరొక బాలుడి పరిస్థితి విషమం. వినుకొండ పట్టణంలోని పలు వ్యాపార సంస్థల నుండి సుమారు ₹1,00,000 విలువ చేసే ప్లాస్టిక్ ను స్వాధీనం చేసుకున్న మున్సిపల్ అధికారులు. విద్యలో ప్రతిభ కనబరిచిన వినుకొండ ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థులు ప్రతిభా పురస్కారాలు అందుకున్నట్లు ప్రిన్సిపల్ టి ప్రభాకర్ రావు తెలిపారు. ఇంటర్లో టి బ్రహ్మయ్య, ఎస్ శ్రీలక్ష్మిలు గుంటూరులో జరిగిన కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ శామ్యూల్ ఆనంద్ కుమార్ చేతుల మీదుగా అందుకున్నట్లు పేర్కొన్నారు. ప్రతిభ కనబరిచిన విద్యార్థులను అధ్యాపకులు, విద్యార్థుల తల్లిదండ్రులు ప్రత్యేకంగా అభినందించారు. వినుకొండ నియోజకవర్గంలో కార్తీక పౌర్ణమి సందర్భంగా దేవాలయాలు భక్తులతో కిటకిటలాడాయి. భక్తులు తెల్లవారుజాము నుంచే ఆలయాలకు చేరుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. వినుకొండ పట్టణంలోని శివాలయం, బస్టాండ్ వద్ద గల మంజునాథ ఆలయాలతో పాటు నియోజకవర్గంలోని పలు దేవాలయాలు శివనామ స్మరణలతో మారుమ్రోగాయి. ఆలయాల్లో కార్తీక దీపాలను వెలిగించి పూజలు చేపట్టారు. కార్యక్రమంలో మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. దీపం శివం శివం రూపం శివం శివం సూర్యచంద్రం భయభరాయ నమః శివాయ శివధరాయ భవరాయ మహాప్రాణదీపం శివం శివం భజే మంజునాథం శివం శివం అద్వైత భాస్కరం అర్ధనారీశ్వరం చతుదయంగమం అదురుదరి సంగమం పంచపదాత్మకం సత్కటాకటం సప్తస్వరేశ్వరం అష్టసిద్ధీశ్వరం నవరత మనోహరం దశదిశాసు విమలం ఏకాదశోత్పలం ఏకనాథేశ్వరం శంకరం ప్రార్థజనకింకరం వాణిభవతారకం ప్రకృతిహితకారకం భువన భవ్య భవనాయకం రాజాతకం రక్షకం ఈశం సుదేశం దుశేషం పరేశం నరేశం హరే రామసుర పంచాచరీమం ప్రకాశం హరాయ పరహరాయ పురహరాయ రుద్రాయ భద్రాయ ఇంద్రాయ నిత్యాయ నిర్నిత్యాయ మహాప్రాణదీపం శివం శివం భజే మంజునాథం శివం శివం దం 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 వరం సంగీత సాహిత్య సుమకబలవం వరం ఓంకార శ్రీకార ఐకార మంత్రబీజాక్షరం మంజునాథేశ్వరం వేదమాద్యం యతుర్వేదవేద్యం కామప్రదీపం అధర్మప్రభాతం కుమారే వికారం నకారం నకారం నిరాకారం మహాకాలం మహానీలకంఠం మహానందరం మహాటాటహం గణాజూకరం గణేత్రం సుమిత్రం సుగోత్రం ఆడుకుంటూ చెరువులో పడి బాలుడు మృతి చెందిన సంఘటన నూజెండ్ల మండలంలోని బుర్రిపాలెం గ్రామంలో మంగళవారం చోటు చేసుకుంది. గ్రామస్తులు తెలిపిన వివరాల మేరకు గ్రామానికి చెందిన యనాబత్తిని మణికంఠ, పాస్యం వెంకట గోపికృష్ణలు మంగళవారం పాఠశాలకు సెలవులు కావటంతో చెరువు వద్ద ఆడుకునేందుకు వెళ్లారు. ఆడుకుంటూ ఇరువురు ప్రమాదవశాత్తు చెరువులో పడిపోయారు. గమనించిన స్థానికులు ఇరువురిని బయటకు తీశారు. అప్పటికే మణికంఠ మృతి చెందగా వెంకట గోపికృష్ణ పరిస్థితి విషమంగా ఉండడంతో వినుకొండలోని ప్రైవేటు వైద్యశాలకు తరలించారు. మెరుగైన
వైద్యం నిమిత్తం నర్సాపేటకు తరలించారు. అయితే మణికంఠ తండ్రి వెంకటరామయ్య నెల క్రితమే మృతి చెందగా ఇంతలోనే మరో విషాదం చోటు చేసుకోవడంతో గ్రామస్తులు శోకసంద్రంలో మునిగిపోయారు. రెవెన్యూ, పోలీస్ అధికారులు సంఘటనా ప్రాంతాన్ని పరిశీలించారు. ఆర్టీసీ యాజమాన్యం జేఏసీతో చేసుకున్న ఎంఓయూ ఒప్పందంలోని డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ మంగళవారం వినుకొండ పట్టణంలోని ఆర్టీసీ డిపో వద్ద ఎంప్లాయీస్ యూనియన్ ఆధ్వర్యంలో కార్మికులు ధర్నా కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా యూనియన్ నాయకులు మాట్లాడుతూ 40% అరియన్స్ ను వెంటనే చెల్లించాలని, సిబ్బంది తగ్గింపు చర్యలు విడనాడాలని, రుణాల కోసం దరఖాస్తు చేసుకున్న వారికి మంజూరు చేయాలని, సిసిఎస్ కు యాజమాన్యం చెల్లించాల్సిన 380 కోట్ల వడ్డీతో సహా యాజమాన్యం చెల్లించాలని, దీంతో పాటు తదితర డిమాండ్లను పరిష్కరించాలని కోరారు. కార్యక్రమంలో ఎంప్లాయీస్ యూనియన్ నాయకులు పాల్గొన్నారు. ప్లాస్టిక్ వాడకాన్ని నిషేధంలో భాగంగా వినుకొండ పట్టణంలోని పలు వ్యాపార సంస్థల నుండి ప్లాస్టిక్ సామాగ్రిని మున్సిపల్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. పర్యావరణ పరిరక్షణకు ప్రపంచ వ్యాప్తంగా ప్లాస్టిక్ వాడకాన్ని నిషేధించారు. ఇందులో భాగంగా భారతదేశంలో కూడా ప్లాస్టిక్ వాడకాన్ని నిషేధిస్తూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఆదేశాల మేరకు ప్లాస్టిక్ వాడకాన్ని నిషేధించారు. ఇందులో భాగంగా పట్టణంలోని ఆయా వ్యాపార సంస్థల వద్ద నిల్వ ఉన్న ప్లాస్టిక్ సామాగ్రిని అధికారులు స్వాధీనం చేసుకున్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి వివోఏలకు 10,000 రూపాయల వేతనం ప్రకటిస్తూ చేసిన జీవోకు ప్రకాశం జిల్లా సంతమాగ్లూరు మండల వివోఏలు ఆయన చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించినట్లు ఏపీఎం నాగశంకర్రావు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సంతమాగ్లూరు మండలంలోని ఆయా గ్రామాల్లో గ్రామ సహాయకులు ముఖ్యమంత్రికి అభినందనలు తెలుపుతూ ర్యాలీ చేపట్టినట్లు తెలిపారు. నాగశంకర్రావు, సంతమాగ్లూరు మండల వెలుగు ఏపీఎంగా పనిచేస్తున్నారు. మన రాష్ట్ర ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్న సమయంలో ఇచ్చిన హామీకి కార్యరూపం దాల్చుతూ 699 జీవోని రిలీజ్ చేస్తూ గ్రామ సంఘ సహాయకులుగా పనిచేసే వాళ్ళందరికీ కూడా 10,000 రూపాయల జీవో రూపంలో విడుదల చేసినందుకు గాను వివోఏలందరూ కూడా కృతజ్ఞతగా ముఖ్యమంత్రి గారికి థ్యాంక్ యూ సీఎం అని చెప్పి పాలాభిషేకం అనేది నిర్వహించడం జరిగింది. అలాగే ప్రతి గ్రామ సంఘంలో కూడా గ్రామ సంఘం యొక్క అధ్యక్షుల పరిధి గ్రూప్ సభ్యులందరితో కలిసి ఒక బ్యానర్ పెట్టి ర్యాలీ చేయాలని చెప్పి అందరికీ తెలియజేయడం అనేది జరిగింది. ఈ కార్యక్రమాన్ని ప్రతి గ్రామ సంఘంలో కూడా నిర్వహించాల్సిందిగా కోరుకుంటున్నాము. అలాగే రేపు వివోఏల సమావేశాన్ని ఏర్పాటు చేసి సంతమాగ్లూరు మండల మహిళా సమాఖ్యలో కూడా ర్యాలీ అనేది నిర్వహించాలని చెప్పి అందరినీ కోరుతున్నాము. ఈ జీవో అనేది 10,000 రూపాయలు మామూలుగా గవర్నమెంట్ వాళ్ళు 8,000 రూపాయలు ఇస్తారు. గ్రామ సంఘం నుంచి 2,000 రూపాయలతో మొత్తం 10,000 రూపాయలు అనేది నిర్ణయించడం జరిగింది. దాని ప్రకారం వీళ్ళకి డిసెంబర్ 1 నుంచి కూడా అమలులోకి అనేది రావడం జరిగింది. కాబట్టి అందరూ కూడా ప్రభుత్వం యొక్క ఆశయ సాధన కోసం ప్రతి పేద గడపకు కూడా ఈ యొక్క వెలుగు పథకాలు వైఎస్ఆర్ క్రాంతి పథకంగా మార్చారు ప్రజెంట్ దాన్ని. ఈ యొక్క పథకాలు అనేవి చేరవేర్చాలని చెప్పి కోరుకుంటూ అందరికి కూడా మరొకసారి సీఎం గారికి మా వివోఏల తరఫున అందరినీ నమస్కారం తెలియజేస్తుంది. ప్రకాశం జిల్లా సంతమాగ్లూరు మండలంలోని ఏల్చూరు రోడ్లు అధ్వాన్నంగా మారాయని సిపిఐ నాయకులు రెడ్ బాషా అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామంలోని రోడ్లు అధ్వాన్న స్థితికి చేరాయని, పలుమార్లు విన్నవించుకున్నప్పటికీ పట్టించుకోవడం లేదన్నారు. కంటి తుడుపు చర్యలు మాత్రమే చేపడుతున్నారని, ఇప్పటికైనా శాశ్వతమైన పరిష్కారాన్ని చూపాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో ఉద్యమించడం జరుగుతుందన్నారు. అనంతరం తహసీల్దార్ కార్యాలయంలో వినతి పత్రాన్ని అందించారు. కార్యక్రమంలో సిపిఐ నాయకులు పాల్గొన్నారు. ఏల్చూరు గ్రామంలో రోడ్డు పూర్తిగా ధ్వంసం కావడం జరిగింది. ఈ రోడ్డు రోడ్డు వేసినప్పటికీ కూడా పేరుకి నామకే వాస్తే రోడ్డు గాని పూర్తిగా రోడ్డు అధ్వాన్నమైన పరిస్థితుల్లో ఉండడం జరిగింది. ముఖ్యంగా ఈ రోడ్డు బాగు చేయాలని చెప్పి ఈ రోడ్డు శాశ్వత ప్రాతిపదికన తాత్కాలికమైన పద్ధతుల్లో ఏదో తూతూ మంత్రంగా చేస్తే రోడ్డు బాగుపడే పరిస్థితి లేదు. అక్కడ ప్రధానంగా భూమి మెతక ఉండడం వలన ఆ రోడ్డు పూర్తిగా గుంటలమయమవుతుంది. అందుకొరకు ఇది శాశ్వతమైన ప్రాతిపదికన రోడ్డు బాగు చేయాలని చెప్పి భారత కమ్యూనిస్టు పార్టీ అఖిల భారత యువజన సంఘాల ఆధ్వర్యంలో అనేక సార్లు మెమోరాండాలు ఇవ్వడము మరియు ఇటీవల రోడ్డు కూడా దిగ్బంధనం చేయడం జరిగింది. అయితే అధికారులు హడావుడిగా రావడం, మేము బాగు చేస్తామని చెప్పి వాగ్దానం చేయడం వల్ల యథాతథ పరిస్థితి. అందుకొరకు ఈ రోజు ఎంఆర్ఓ గారికి వారం రోజుల్లో ఈ రోడ్డు పనులు గాని ప్రారంభించకపోతే రోడ్డుని పూర్తిగా దిగ్బంధనం చేస్తామని చెప్పి ఒక హెచ్చరికతో కూడిన మెమోరాండాన్ని ఇవ్వడం జరిగింది. ఈ రోడ్డు పరిస్థితి చూసుకునే మాటైతే ఒక ఏల్చూరు గ్రామం వద్దే కాదు, అద్దంకి నుండి నార్కెట్
బంగారుపల్లి వెళ్లే వరకు కూడా అనేక చోట్ల రోడ్లు ధ్వంసమైన పరిస్థితి ఉంది. తాత్కాలికంగా ఏదో మా పసిపూసి మారడిగా చేసే పద్ధతుల్లో పనులు చేసి బిల్లు చేసుకుంటున్నారు తప్ప రోడ్డుని శాశ్వత ప్రాతిపదికన బాగు చేసిన పాపన పోలేదు. అందుకొరకు ఈ నామవారికి గాని మరి ఈ హైవే నిర్మాణయుతమైన యాజమాన్యానికి గాని మేము హెచ్చరిస్తున్నాము. ఈ రోడ్డుని వెంటనే బాగు చేయకపోయే మాట అయితే మరి రోడ్డు దిగ్బంధన చేసి అధికారులు దిగివచ్చి వెంటనే శాశ్వతమైన ప్రాతిపదికన పనులు చేసే పద్ధతుల్లో భారత కమ్యూనిస్టు పార్టీ ఆధ్వర్యాన పోరాటం జరుగుతుందని చెప్పి ఈ సందర్భంగా ప్రజలు విజ్ఞప్తి చేస్తున్నాం. ప్లాస్టిక్ ను తరిమేసి ప్రకృతిని కాపాడాలని మున్సిపల్ కమిషనర్ శ్రీనివాసరావు అన్నారు. వినుకొండ పట్టణంలోని గీతంస్ పాఠశాల నందు స్వచ్ఛత హీ సేవా కార్యక్రమంపై విద్యార్థులకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన మున్సిపల్ కమిషనర్ శ్రీనివాసరావు మాట్లాడుతూ పర్యావరణానికి హాని చేస్తున్న ప్లాస్టిక్ తో పాటు వ్యర్థాల నివారణ పట్ల విద్యార్థులు అవగాహన కలిగి ఉండాలన్నారు. పర్యావరణం పరిరక్షణకు కృషి చేయాలని సూచించారు. అనంతరం పలు అంశాలను విద్యార్థులకు వివరించారు. కార్యక్రమంలో ఎంఈఓ జఫ్రుల్లా, వైద్యులు శ్రీనివాసరెడ్డి, శానిటరీ ఇన్స్పెక్టర్ ఇస్మాయిల్, వలి, ప్రిన్సిపల్ కృష్ణవేణి, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. ద్విచక్ర వాహనం ఆటో ఢీకొని ప్రకాశం జిల్లా సంతమాగ్లూరు గ్రామానికి చెందిన ఇరువురు వ్యక్తులు మృతి చెందిన సంఘటన మంగళవారం చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల మేరకు గ్రామానికి చెందిన గుర్రం అంజయ్య, గుర్రం బాల్సాన్ మరో వ్యక్తి ముగ్గురు కలిసి సంతమాగ్లూరు నుండి ద్విచక్ర వాహనంపై గుంటూరుకు బయలుదేరారు. మార్గమధ్యమైన ఫిరంగిపురం వద్దకు రాగానే ఎదురుగా వస్తున్న ఆటో ఢీకొట్టింది. ప్రమాదంలో అంజయ్య, బాల్సన్లు అక్కడికక్కడే మృతి చెందగా మరో వ్యక్తికి తీవ్ర గాయాలు కావడంతో వైద్యశాలకు తరలించారు. ఈ సంఘటనతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి రేపటి సిటీ న్యూస్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.